శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 25 జనవరి 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి సూపర్ డూపర్ కాలం కొనసాగుతూ ఉంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఏదైనా మనస్సంకల్పం చేసుకున్నారు అంటే అది విజయాన్ని తెచ్చి ఒళ్ళో పెట్టేస్తోంది. అంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు నడుస్తూ ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. కోర్టు విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ధనము విషయంలో వీరు వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. చాలా చక్కగా ధన సేకరణ జరుగుతోంది, ధన లాభం జరుగుతోంది, ధన అభివృద్ధి జరుగుతోంది. అలాగే ఈ అనేక రకాలుగా వీరికి మానసిక సంకల్ప బలాలు విజయావకాశాలని ఇచ్చేటటువంటి కాలము. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి కాలము. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో హోదా పెరిగేటటువంటి కాలము. వ్యాపార విస్తరణ జరిగేటటువంటి కాలము. కొత్త సభ్యులు వీరికి పరిచయం అవడము, వారు కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రాణ స్నేహితులలాగా అవడము కూడా జరుగుతూ ఉంటుంది. అంత ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయి. అలాగే స్నేహితుల విషయంలో చాలా చాలా లబ్ధి, అంటే స్నేహితుల యొక్క సహకారం మరువలేనిదనమాట, అంత బాగుంది. ధనము విషయంలో వీరు ఎవరికన్నా రుణము తీర్చాలి అనుకుంటే తీర్చేయగలుగుతున్నారు. కొత్త రుణాలు కావాలి అనుకుంటే కొత్త రుణాలు కూడా చేయగలుగుతున్నారు. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి గురించిన ఆలోచన ఇంకా వీళ్ళకి అవసరం లేదు. వాటంతట అవే వృద్ధి జరుగుతూ ఉన్నాయి. భూముల విలువలు పెరగడం కానీ, ఏదైనా ఒక ఎసెట్ కొనాలి అనుకుంటే దాని యొక్క విలువ కన్నా తక్కువ విలువలో వీళ్ళకి రావడం, తక్కువ ధరలో వీరికి రావడము, వీరు చాలా అదృష్టంగా, వాళ్ళకి అవతల వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది, ఎమర్జెన్సీగా అమ్మేయవలసి వస్తుంది. సరే అయిన కాడికి అమ్మేద్దాం, ఇప్పుడు ఈ అవసరం తీరిపోవాలి కదా అనుకుని వాళ్ళు ఎంతో అంతో ధర తగ్గించేసి అమ్ముతారు. అది వీరికి లబ్ధి కలుగుతుంది. ఇలాగ లబ్ధి కలగడము, అనేక విధాల కొత్త కుటుంబ సభ్యులు ఇంటికి రావడము, వివాహాది శుభకార్యాలు జరగడము, అలాగే మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా అనేక విధాల లబ్ధి కలుగుతూ ఉండడము. ఏ పక్క నుంచి చూసినా కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి సంఘటనలే వీళ్ళకున్నాయి. అభివృద్ధి ఉంది. భగవంతుడికి కృతజ్ఞత తెలియచెప్పుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల అదృష్టవంతమైన కాలమే కొనసాగుతూ ఉన్నది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. వీరి మాట తీరు చాలా బాగుంటుంది. కుటుంబంలో అన్యోన్యత బాగుంది, ఐకమత్యం బాగుంది. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఒక సంకల్పం, మనసులో వచ్చేటటువంటి ఆలోచన స్థిరంగా ఇది మనము చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నారో దానికి దైవం యొక్క ఆశీస్సులు దొరికి మీకు చక్కగా దైవబలం కూడా అమరుతోంది. దానివల్ల పనులన్నీ సజావుగా అయిపోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా కాస్త ఫలించే దిశగానే ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడంలో కానీ, పార్ట్నర్స్ మధ్య అన్యోన్యత పెరగడం కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, కొత్త పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాల్లో కానీ, ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు ఒక శుభకరమైనటువంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి. ఏదో విసుక్కుంటూ కసుక్కుంటూ ఎందుకురా ఇలా చేస్తున్నావని తల్లిదండ్రులు మాట్లాడుతూ అలాంటివి లేకుండా చక్కగా మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి. ఎప్పుడైతే మాతృమూర్తి గారి యొక్క సహాయము, పితృవర్గరీత్యా సహకారము దొరుకుతుందో మీరు ఏ పని చేపట్టినా కూడా అది సజావుగా వెళ్తూ మీకు మానసిక ఉల్లాసం పెరుగుతోంది, ఆనందం పెరుగుతోంది. అనేక రకాలుగా వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంది అనే చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ రీత్యా బాగుంది. ముఖ్యంగా శుక్రగ్రహ జాతకులకి కానీ, శుక్ర దశ జరుగుతూ ఉన్న వారికి కానీ, శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్న వారికి కానీ జాతక చక్రంలో, అలాగే శుక్రకారకత్వాలైనటువంటి పూలు, సెంటు, అత్తరు, నూతన వస్త్రాలు, కళాఖండాలు, అలాగే సినిమా, స్టేజ్ నాటకం,
కెమెరా ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నెరవేర్చే వారికి, కళాకారులకి ఇత్యాది వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం ఇప్పుడు. ఇవాళ ఒక్కరోజే కాదు, గత కొంతకాలంగా నడుస్తుంది, ఇంకొంతకాలంగా కూడా ఈ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా అభివృద్ధి ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి ఇంకా కష్టపడేటటువంటి కాలమే కొనసాగుతూ ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం మాదిరిగా వీళ్ళని కృషి చేయమనండి, కృషి చేస్తూ వెళ్ళండి. కృషి చేస్తూ వెళ్తే మీకు అందని ఫలితం అంటూ ఉండదు. కృషి చేయకుండా మీరు నాకు ఇలాంటి ఫలితాలు వస్తే బాగుండు అనుకున్నారంటే మటుకు మీకు ఏ ఫలితాలు రావు, సరికదా, శూన్య ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ యొక్క అభిరుచికి, మీ యొక్క ఆలోచనకి, మీ యొక్క కృషికి తగినట్టుగా గనక అన్నీ జరగాలి అనుకున్నట్లయితే ఒక్కసారి మీరు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. రోజుకి కనీసం ఒక 11 సార్లైనా పారాయణ చెయ్యండి. ఇలా కొద్ది రోజులు చేస్తూ వెళ్ళండి. ఇవాల్టి నుంచే మీకు మనశ్శాంతి ఉంటుంది అని కూడా తెలియచెప్పగలను. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. మీరు సహాయ సహకారాలు ఎక్కువగా చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో అంతగా సహాయ సహకారాలు అందబోవడం లేదు, దాని గురించి మీరు బాధపడద్దు. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయి, ఇంకా కొంచెం కృషి చేయండి, మంచి సంబంధాలు వస్తాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా మీకు చాలా చాలా బాగుంది. అయితే పితృవర్గ రీత్యా శారీరక కష్టమైతే ఉంటుంది, దానికి తోడు మనశ్శాంతి కూడా ఉంటుంది. మీకు కూడా సహాయ సహకారాలు అందుతాయి. మీరు వారికి చేసేటటువంటి సహాయము కానీ, సహకారం కానీ, మాట తీరు కానీ, మోరల్ సపోర్ట్ కానీ, ఏదైనా కానీ వారికి, మీ పితృవర్గానికి, ముఖ్యంగా మీ తండ్రి గారికి చాలా మానసిక ఉల్లాసం పెంపొందింపబడే విధంగా ఉంటుంది. అంత చక్కటి బలాన్ని ఇస్తారు మీరు అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ఉద్యోగ విషయంలో మీకు కష్టం తప్పదు. ఉద్యోగ రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి, ఇది చెప్పదగ్గ సూచన. ధనము విషయంలో శుభకార్యాలపైన ఎక్కువగా ధనం ఖర్చు పెడతారు, ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి. చెప్పిన కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, మీ ఇష్టదేవతారాధన చేయడం ద్వారా ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా సానుకూలంగా మీకు పాజిటివ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి అదృష్టం అయితే వెన్నాడుతూ ఉంది, కానీ మీరు కూడా కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదృష్టం వెన్నాడుతూ ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు చాలా అనుకోకుండా అయిపోతాయి. కాబట్టి అదృష్టంగా ఈ పని అయిపోయిందండి అనుకుంటాం మనం. కొన్ని పనులు మనము కష్టపడితేనే జరుగుతాయి. అందులో ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే మీరు కొంచెం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే ప్రయాణాల రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు కలిగి ఉండాలి. శుభకార్యాల నిమిత్తమై సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అవి చెయ్యి జారే ప్రమాదం ఉంది, ఇది చెప్పదగినటువంటి సూచన. అష్టమ శని సంచార దోషం కారణం చేత కొన్ని పనులలో మందకొడితనం ఏర్పడుతుంది. దీని నిమిత్తమై అధిక శ్రద్ధ తీసుకోండి. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. కుటుంబ రీత్యా కుటుంబంలో ఒకరికి ధన ఆదాయం పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదైనా జీతం పెరగచ్చు, లేదా వ్యాపారంలో అధికమైన లాభాలు వచ్చి ఇక ప్రతి నెల ఇలాగ వస్తాయి అనేటటువంటి సంకేతాలు ఉండవచ్చు. ఏదో విధంగా కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మీకు కానుకల రీత్యా మీరు ఎక్కువగా కానుకలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కువ శుభకార్యాలలో పాల్గొంటారు, ఇది చెప్పదగినటువంటి సూచన. శుభకార్యాలలో ప్రముఖ పాత్ర వహిస్తారు, ధనాన్ని ఖర్చు పెడతారు. అలాగే ఊహించని విధంగా మీకు కూడా లాభాలు ఉంటాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. విదేశీయానాలు చేయాలి అనుకునే వారికి ఇప్పుడు అనుకూలమైన కాలంగా కూడా తెలియచెప్పడం జరుగుతోంది. వాహనాల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలకి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక పితృవర్గ విషయంలో శారీరక శ్రమ ఉండడమే కాదు, పూర్వం ఎవరికైనా అనారోగ్యాలు చేసి ఉన్నట్టయితే
వారు ఇప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటూ ఉంటారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మీరు నిత్య పూజ చేసుకోవడంలో మీ ఇష్టదేవతారాధన ఖచ్చితంగా చెయ్యండి. అలాగే కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ముఖ్యమైన విషయాలు ఏవున్నాయి ఇవాళ అంటే, సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అధికమైన వృద్ధి కనిపిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా కొంత కష్టం ఉన్నది, వీరు ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలం ఉన్నది అని చెప్పే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీరికి వాహనాల వల్ల లాభం కనిపిస్తుంది. మీ యొక్క మాట తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నట్లయితే కాస్త మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంది. ఇక ఊహించని విధంగా వీళ్ళు విజయాలని పొందుతారు. ధనము వస్తుందా రాదా తర్వాత సంగతి, ముందర విజయం వచ్చేస్తుంది. దానితో మానసిక ఉల్లాసం వస్తుంది. దానిని బట్టే అవకాశాలు పెరుగుతాయి. వీరికి ఈ ఉద్యోగ అవకాశాలు పెరగడం కానీ, లేదా వ్యాపారానికి అవకాశాలు పెరగడం కానీ, ఉద్యోగంలో అధిక బాధ్యతలు పొందడం కానీ, పై అధికారుల యొక్క మన్ననలు పొందడం కానీ, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా వీరికి చేరువయ్యి చాలా చాలా ఆనందంగా ఉంటారు. అయితే వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం తగ్గుతోందా అనిపిస్తోంది. ఉద్యోగంలో మరింత బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి కనిపిస్తోంది. అలాగే ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రత, అంతకన్నా ఇతరత్ర జాగ్రత్తలు ఏముండవు. భద్రత, వెళ్ళే వెహికల్ కరెక్ట్గా ఉందా లేదా, డ్రైవర్ సరిగ్గా ఉన్నారా, మంచి డ్రైవర్ ఉన్నారా, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళే వాళ్ళైతే కరెక్ట్గా మంచి ఆరోగ్యంగా ఉన్నారా, ఇలా అన్నీ చూసుకుని కొంచెం శ్రద్ధతో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అయితే మీరు కృషి చేయండి. కృషి చేస్తూ ఉంటే విజయావకాశాలు మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇవి రెండు ఎందువల్ల ఉంటాయి అంటే, మన కృషి వెనక్కి పోకుండా ఉంటే ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా చెప్పిన పరిహారాలు పాటించండి. నవగ్రహ ఆరాధన చేయండి. ఇంటి ఇలవేల్పు పూజ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి మనం గమనించినట్టయితే రోజు రోజుకి కొంచెం గ్రహస్థితుల యొక్క ఆ సంఖ్య, ఫలితాలు, శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి సంఖ్య కాస్త తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మనం ఇక్కడ భయపడవలసిన అవసరం లేదు. ఎందువల్ల అంటే, శుభగ్రహాలు ఎప్పుడు మంచి ఫలితాలే ఇస్తూ ఉంటాయి. మంచిగా అవి ఏ పొజిషన్స్లో ఉన్నాయో వాటిని బట్టి ఫలితాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ సంఖ్య కూడా చాలా ప్రధానం. గోచారంలో 6వ స్థానంలో శనిగారు, అలాగే 9వ స్థానంలో గురువుగారు, రెండు పెద్ద గ్రహాలు. ఇక్కడ 6వ స్థానము, అక్కడ 9వ స్థానం, 9వ స్థానంలో అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోగల మిగతా గ్రహాలు ఏమైనా మంచి పొజిషన్స్లోకి రానివ్వండి, రాకపోనివ్వండి, వాటి గోచారం ప్రకారం అవి సంచరిస్తూ ఉన్నప్పుడు అవి వస్తేనే మంచి ఫలితాలు అనేది లేదు. ఇక్కడ రెండు పెద్ద గ్రహాలు మీకు బ్రహ్మాండమైనటువంటి లడ్డూ లాంటి ఫలితాలను అందించేస్తున్నారు. కాబట్టి మిగతా గ్రహాల యొక్క సంఖ్య ఏదన్నా కాస్త తగ్గినా కూడా మీరు దిగులు పడాల్సిన పని లేదు అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. దైవ బలం చాలా బాగున్న కారణం చేత అన్ని విషయాలలో కూడా మీకు అదృష్టం వెన్నాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. ఆ మనోబలం పెరుగుతుంది, శుభ ఫలితాలు పెరుగుతాయి, అలాగే ధన ఆదాయం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, కుటుంబ సభ్యుల వల్ల చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. మనస్సు ముందర చాలా సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా మీకు వాటిని మనం అధిగమించుకోగలము. ఏం పర్వాలేదులే, ఇదే కదా నీకు బాధ, నేను ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తాను అనేస్తారు మీరు. అంటే ఇంకా అక్కడ సమస్య లేదనమాట. సమస్య చిన్నదిగా ఉంటుంది, మీ సామర్థ్యం పెద్దదిగా ఉంటుంది. దానివల్ల మీరు అధికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. ఏం పర్వాలేదు, ఈ చిన్న చిన్న సమస్యలన్నీ మనము సాల్వ్ చేసేసుకుంటాము అనేటటువంటి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి
ఈ వారం చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే గ్రహాల అనుకూలత కొన్ని తగ్గుతూ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరింతగా బాగుంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే రాహుకేతువుల యొక్క పూజ, అష్టోత్తర శతనామావళి ఒక్కసారి నవగ్రహాల ఆలయానికి వెళ్ళైనా కానీ అక్కడ చేయించుకోండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా దైవ కృప బాగుంది కాబట్టి అనేక విధాల మీరు అభివృద్ధిలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఈ రోజున దైవారాధన చేయండి, ఖచ్చితంగా మీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియచెప్పగలను. యోగా చేయండి. మనసు ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో, మానసిక ప్రవృత్తి మీ అధీనంలో ఉంటుందో, మీకు ఇక ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. నిజానికి రాహు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది, బుధుని యొక్క బలం బాగుంది, శుక్రుని యొక్క బలం బాగుంది, వరుస రాశుల్లో 3 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది. అయితే ఈ ఒక్కటే మనకి సరిపోతుందా అంటే దీనితో పాటు దైవకృప ఉండాలి. కాబట్టి యోగా చేయండి, కాబట్టి దైవారాధన చేయండి. ప్రతిరోజు దైవారాధన ఒక నియమంగా చేస్తూ ఉంటే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా మీకు సంకల్ప బలం అనేది, మానసిక ధైర్యం అనేది పెరిగి మీరు అనేక విధాల సమస్యల్ని ఎదుర్కోగల సామర్థ్యం వచ్చేస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి దైవారాధన చేయాలి. ఆ పరిస్థితి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత ఈ రెమెడీని తెలియచెప్తూ ఉన్నాను. ఇది ఒక అలవాటుగా చేసుకోండి, అలవాటు లేని వారు అలవాటుగా చేసుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పగలను. ఇంటి విషయంలో అంటే స్వగృహం విషయంలో కొనుగోలు, అమ్మకాలు ఇత్యాది వాటి విషయంలో కాస్త మీకు అభివృద్ధి కనిపిస్తుంది. కొంచెం ఎప్పుడైతే ప్రోగ్రెస్ కనిపించిందో అప్పుడు మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. సంతాన రీత్యా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అధికంగా మీకు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొద్దిగా కృషి చేయవలసి ఉంది. ఉద్యోగ విషయంలో ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా మీకు ఇంకా ఇంకా మంచి జరగబోయేటటువంటి కాలం అతి తొందరలోనే వస్తున్న కారణం చేత మీరు కృషి చేయండి, ఓర్పు కలిగి ఉండండి, అన్ని విధాలా మీరు బాగుంటారు, మనశ్శాంతితో ఉంటారని చెప్పి తెలియచేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. నిజంగా వీరు నక్కని తొక్కారా అనేటటువంటి సామెతని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నక్కని తొక్కడం అంటే అదొక అదృష్టానికి చిహ్నంగా మనం చెప్పుకుంటాం. నిజంగా నక్కని తొక్కితే ఊరుకుంటుంది, అది ఊరుకోదు. కానీ ఆ సామెత అలాగా ప్రచారంలోకి వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రహస్థితులు కూడా ఉన్నాయి. వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి. అలాగే జన ఆకర్షణ బాగుంది. రాజకీయ నాయకులకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, కళాకారులకి చాలా బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా ధన లాభాలు కలుగుతున్నాయి, వస్తు వాహన లాభాలు చాలా అద్భుతంగా కలుగుతున్నాయి. సువర్ణ ఆభరణాల యొక్క వినియోగం పెరుగుతోంది, ఇది కూడా చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరడం ద్వారా బాగుంది, దైవ కార్యాలు చేయడం ద్వారా బాగుంది, స్నేహితుల యొక్క ఆదరణ చాలా అద్భుతంగా ఉంది, బంధువర్గం యొక్క ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏ గ్రహస్థితులు చూసినా కూడా వీళ్ళకి పూర్తి అనుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత వీళ్ళు అధికమైనటువంటి అదృష్టవంతులుగా కూడా మనం తెలియచెప్పుకోవచ్చు. ఈ రోజున వీళ్ళకి చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. విపరీతమైనటువంటి ప్రయోజనాలు అన్ని రకాలుగాను, ఇటు సంసారం యొక్క తీరుతెన్నులు బాగుంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది, అన్నదమ్ముల సహకారం కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ మీకు ఏ విధంగా చూసినా కూడా చక్కటి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. దీని ద్వారా మీరు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు,
కొత్తవి ప్రారంభించండి. మీ జీవితాశయం నెరవేరబోతోంది. అతి త్వరలోనే నెరవేరుతుంది. ఈ లోపలే మీరు ఏమేమి పెద్ద పెద్ద ఆశయాలు మీకు ఉన్నాయో వాటి మీద కృషి చేయవలసిందిగా, ప్రణాళికాబద్ధంగా ఆలోచించవలసిందిగా నేను ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారి యొక్క స్థితికి కానీ, కేతువు గారి యొక్క స్థితికి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మికంగా కూడా మీలో చక్కటి పరిపక్వత లభిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. అనేక విధాల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పై అధికారుల యొక్క మందలింపులు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా అంత సహాయ సహకారాలు పూర్తిగా అందడం లేదు. అలాగే కుటుంబంలో కొంచెం బాగుంది అనేటట్టుగా ఉంది, కానీ ఎక్కడో ఏదో తెలియని డిస్టర్బెన్స్ కనిపిస్తోంది. అయితే ధన ఆదాయం పెరుగుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఖచ్చితంగా ధన ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి, సభ్యుల్లో కానీ లేదా భార్యాభర్తల విషయంలో కానీ కాస్త ధనం ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. శత్రువుల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు పాటించండి. ఎత్తులకి పై ఎత్తులు వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఒకరోజు ఉన్నట్టుగా ఒకరోజు లేదు. ఒకరోజు సంతృప్తికరంగా ఉంటుంది, ఒకరోజు కొన్ని మందలింపులు కనిపిస్తున్నాయి. అలా ఏదో విధంగా మీకు అసంతృప్తి అనేది కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు బాగుంటే ఏమో ఇవాళ బాగుంది అనుకుంటున్నారు, కానీ అది సంతృప్తికరంగా ఉండట్లేదు. మళ్ళీ రేపు ఈ పాటికి ఏమీ అసంతృప్తి ఏర్పడుతుందో అనేటటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వీరు ధనస్సు రాశి వారు ముఖ్యంగా తిరిగి గురుబలం పెరిగేంత వరకు, అంటే గురువు గారి యొక్క స్థితి 6వ స్థానంలో నుంచి 7వ స్థానంలోకి వెళ్ళేంత వరకు, ఇంచుమించుగా మే 15వ తేదీ వరకు కూడా వీరు ఖచ్చితంగా నవగ్రహారాధన చేయాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు కంపల్సరిగా ప్రతి మనిషి మీద ఉండాలి. కాబట్టి లలితా సహస్రనామ పారాయణ చేయండి. అన్ని విషయాలలోనూ మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీకు ఇప్పుడు అధిక వృద్ధి కలగాలి అని చెప్పి కోరుకోకూడదు. అసలు గ్రహస్థితులు సరిగా లేనప్పుడు నాకు అన్ని విషయాల్లో వృద్ధి అంటే ఎలా వస్తుంది? మనశ్శాంతి రావాలి. మనశ్శాంతి వచ్చింది అంటే మనము సమస్యల్ని అధిగమించేస్తాం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అనేక విధాల అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. ముఖ్యంగా రాశిని చూస్తూ ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. తృతీయంలో రాహు చాలా బాగున్నారు. అలాగే షష్టంలో కుజుడు బాగున్నారు. అనేక విధాల అద్భుతమైన కాలం కలిసి వస్తూ ఉన్న కారణం చేత మకర రాశి వారికి తిరుగు లేకుండా ఉంది. కుటుంబంలో అనేక విధాల ఐకమత్యం కనిపిస్తోంది. మీ వాక్కు చాలా బాగుంది. మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని సహాయ సహకారాలతో ఆనందింపజేస్తారు. అలాగే ధనాభివృద్ధి జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి. బంధుమిత్రుల ఆదరణ బాగుంది. దగ్గర ప్రయాణాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతో ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. ఇక సంతాన రీత్యా పూర్తిగా అభివృద్ధిలో ఉంటారు. వారు చిన్న పిల్లలు అయినట్టయితే చక్కటి చదువు, చక్కటి క్రమశిక్షణ, వారు పెద్ద పిల్లలు అయినట్టయితే మీకు వెన్నుదన్నుగా నిలబడతారు. చక్కటి మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఆర్థికంగా కూడా వారు కొంత చేయూతనిస్తారు. ఈ విధంగా సంతానం విషయంలో అసలు ఆలోచించాల్సిన పనే లేకుండా చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, విజయావకాశాలు వస్తున్నాయి. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన కాలం వచ్చేసింది. ఊహకందనటువంటి లాభాలని మీరు అందుకుంటారు కూడాను. ఈ విధంగా గ్రహస్థితులు చాలా చాలా మంచి శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత మీరు మానసికంగా ఉల్లాసవంతులు అవుతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని గ్రహాలు కూడా ఎప్పుడు ఎవరికి బాగుండవు. కొన్ని బాగుంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. ఇబ్బందికరంగా ఉన్న వాటిని కూడా తట్టుకొని మనము శుభ ఫలితాలని పొందగలుగుతున్నాము అంటే ఈ బాగున్న గ్రహాలు అధికమైన శుభ ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ ఆరాధన చేయండి, ఇంటి ఎలవెల్పుని పూజ చేయండి. మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ ఉన్నారు. అవి ఎక్కడా ఆటంకాలు లేకుండా అలాగే ఉన్నతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా కొంచెం కష్టపడేటటువంటి కాలము. ఎప్పుడైతే మనము కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి
సామెతని దృష్టిలో పెట్టుకుంటామో ఇంకా కృషే చెయ్యాలి అనిపిస్తుంది. మనకి ఫలితాలు ఏమైనా రానివ్వండి, మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి, మనం ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకోవాలి, మన ప్రవర్తన చక్కటి క్రమశిక్షణతో కూడి ఉండాలి, నిజాయితీతో కూడి ఉండాలి, కష్టపడేటటువంటి స్వభావం ఉంది కాబట్టి కష్టపడాలి, ఇక ఫలితం భగవతార్పణం. ఇట్లా అనుకొని మనం ఎప్పుడైతే పనులు ప్రారంభిస్తామో ప్రశాంతమైన జీవితం ఉంటుంది, ఎక్కడ అలజడి ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా కూడా సమస్య వచ్చిందా, వస్తే వచ్చింది, అదే పోతుందిలే అనేటటువంటి ఆలోచనతో ఉంటారు మీరు. ఇది చాలా చెప్పదగినటువంటి విషయం. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, గురుబలం అసలే లేదు, కేతు బలం ముందరే లేదు. ఇలా 4 పెద్ద గ్రహాల యొక్క బలాలు లేకపోయినప్పుడు మిగతా 5 గ్రహాలలో కూడా అంత అనుకూలత లేనప్పుడు ఎవరైనా కానీ దిగులు పడతారు. మనము గ్రహాల గురించి ఆలోచించకపోయినా మన మనసుకి మనకి ఏం చూసుకుని సంతోషించాలి, ఏం చూసుకుని ధైర్యంగా ఉండాలి అనేటటువంటి మాటలు వస్తాయి. ఇక్కడే మనం ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మనకి మంచి చేస్తున్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు, ఆయన యోగకారకుడు కూడా కుంభరాశికి. కాబట్టి ఇక్కడ నేను మీకు ఉదాహరణతో సహా తెలియజెప్తున్నాను అనమాట. ఇక్కడ 4వ స్థానానికి 9వ స్థానానికి కూడా అధిపతి అవుతూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మీ రాశిలోనే ఉన్నారు. కాబట్టి మీ ఫేస్ వాల్యూ పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటి వరకు పనులు అవ్వట్లేదు అనుకుంటున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా మీ పనులు అవుతాయి. శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు అంటే మన మాట తీరు బాగుంటుంది, మన క్రమశిక్షణ బాగుంటుంది, నడవడిక బాగుంటుంది, ఎదుటి వాళ్ళని ట్రీట్ చేసే విధానం బాగుంటుంది, అలాగే ఎదుటివారు కూడా మనని ట్రీట్ చేసే విధానం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఒక మంచి వైబ్రేషన్స్ కలుగుతూ ఉన్న కారణం చేత కొంచెంలో కొంచెం సంతృప్తి కలుగుతుంది మీకు. దీన్ని మీరు బేస్ చేసుకోండి. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నా మీ ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఇంకా ఇతరత్ర అనుబంధాల విషయంలో కానీ కొంచెం మృదువుగా మాట్లాడండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అనుకూలత వస్తుంది. ముందర ప్రతికూలత లేకుండా ఉంటే చాలు. అనుకూలత వచ్చినా రాకపోయినా ప్రతికూలత లేదు అంటే మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. కాబట్టి కుంభరాశి వారు దీనిని దృష్టిలో పెట్టుకొని చక్కటి అభివృద్ధిని పొందండి, మానసిక శాంతిని పొందండి, నవగ్రహారాధన చెయ్యండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. కొత్త పెట్టుబడులు ఎక్కడా కూడా పెట్టవద్దు. అలాగే ఉద్యోగాలు మారే క్రమంలో కూడా ఎవరన్నా ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారాలి అనుకుంటే, ఇంకొక ఉద్యోగం మీకు రెడీగా ఉన్నట్లయితే దాని గురించిన ఆర్డర్ మీ చేతికి జాయినింగ్ ఆర్డర్ వచ్చినట్టయితే అప్పుడు మాత్రమే పాత ఉద్యోగాన్ని వదిలిపెట్టండి. లేని పక్షంలో వదిలిపెట్టవద్దు, ఇబ్బంది పడతారు ఉద్యోగం లేకుండా. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇంకా వేరే ఏదైనా ఉద్యోగం చూసుకుందాంలే ఒక నెల రోజుల తర్వాత అనుకొని కూడా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టవద్దు. జీవనాధారం విషయంలో కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఉన్నదాన్ని వదిలిపెట్టకుండా ఉండండి, మృదువుగా ప్రవర్తించండి, దైవారాధన చెయ్యండి, మీకు మనశ్శాంతి ఉంటుంది, కొంచెం ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి ఈ మధ్య కాలంలో చాలా బాగుంది అని మనము చెప్పుకునే విధంగా గ్రహాలు లేవు, కానీ వీళ్ళకి దశమం కానీ ఏకాదశం కానీ చాలా బాగుంటూ వస్తుంది. ఇక్కడ మనం ఒకటి విషయాన్ని గమనించాలి. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, దశమం బాగుంటే వృత్తి బాగుంటుంది, ఏకాదశం బాగుంటే ధన ఆదాయం కానీ, వస్తువుల లబ్ధి కానీ, వాహనాల లబ్ధి కానీ, ఏ విధంగా అయినా ఊహించని విధంగా ఆదాయాలు బాగుంటాయి, ఊహించని విధంగా ఏదో ఒకటి లబ్ధి కల్పిస్తూ ఉంటుంది. అలాంటి ఏకాదశ స్థానంలో ఈరోజు వీరికి 2 గ్రహాలు, అది కూడా బుధ ఆదిత్య యోగం పడింది. స్నేహితులు బాగుంటారు, బంధువర్గం బాగుంటారు, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా ఆదాయాలు బాగుంటాయి. ఇలాంటి కారణాల వల్ల వీరికి బాగుంటుంది. అలాగే వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి వల్ల కూడా ఈ సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేయడము, వాటిని భద్రపరచుకోవడము, విదేశీ యానాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకోవడము ఇత్యాదివన్నీ చాలా బాగుంటాయి. కనీసం విదేశాలు వెళ్ళకపోయినా దూర ప్రాంతాలైనా వెళ్ళి వస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు కానీ చెడు ఫలితాలు ఇవ్వడంలో బలంగా ఉన్నారు, శుభ ఫలితాలు ఇవ్వడంలో బలంగా లేరు. కాబట్టి
వారికి ఒక్కసారి మీరు పూజ చేయించుకోండి, అష్టోత్తర పూజ చేయించుకోండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు అన్ని విధాలా మనశ్శాంతి పెరుగుతుంది. వచ్చే ధనము ఏ ఆటంకాలు లేకుండా వచ్చేస్తుంది. ఇక్కడ ఏకాదశంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం వల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడి, బంధువర్గ రీత్యా ఆదరణ ఏర్పడి, ఊహించని విధంగా ధనలబ్ధి కలిగి, కొంతలో కొంత మీకు మనశ్శాంతి వస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.